అటవీ శాఖకు సంబంధించి ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. 10th పాస్ అర్హతకు కూడా ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఈ జాబ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సంబంధించి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వారి నోటిఫికేషన్ మనకు రిలీజ్ కావడం జరిగిందండి అఫీషియల్గా. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేయడానికి 7 ఏప్రిల్ నుండి 28 ఏప్రిల్ వరకు అయితే అవకాశం అయితే కల్పించడం అయితే జరిగింది. సో ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సైంటిస్ట్ బీకి సంబంధించి మనకు 22 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్ టు 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి మనకు 56,100 బేసిక్ పే స్టార్ట్ అవుతుంది. అసిస్టెంట్ లా ఆఫీసర్ ఉద్యోగం ఉంది. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ సూపర్వైజర్ పోస్టులు 2 ఉన్నాయి. సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉంది. టెక్నికల్ సూపర్వైజర్ 5 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్కి సంబంధించి ఒక 4 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ అకౌంట్స్ అసిస్టెంట్ 2 పోస్టులు ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ 1 పోస్టు, సీనియర్ డ్రాఫ్ట్స్మెన్ 1 పోస్టు, జూనియర్ టెక్నీషియన్ 2 పోస్టులు, సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2 పోస్టులు, అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి 8 పోస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1 పోస్టు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 3 పోస్టులు, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ 2 పోస్టులు, లోయర్ డివిజన్ క్లర్క్ 5, ఫీల్డ్ అటెండర్ 1 పోస్టు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు 3 అయితే ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన ఏజ్లు 18 to 27, 18 to 42, సో 18 to 35 ఈ విధంగా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అదైతే మనమైతే చూసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా SC ST అభ్యర్థులకు 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకు 3 ఇయర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ ఒకసారి మనం పరిశీలిస్తే, సో మనకు ఏదైతే సైంటిస్ట్ పోస్ట్ ఉందో వాటికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని, సో మనకు ఏదైతే ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే సైంటిస్ట్ బి పోస్టుకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చండి. నెక్స్ట్ బీటెక్లో కూడా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, ఇన్స్ట్రుమెంటేషను, కెమికలు, మెకానికలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్సు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాటికి అయితే అర్హతలకు అయితే ఉండడం జరిగింది. సో ఇది కాకుండా మనకు అసిస్టెంట్ పోస్టులకు అయితే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అసిస్టెంట్ పోస్టులకు. బట్ టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. అకౌంట్స్ అసిస్టెంట్కి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ అయితే చేసి ఉండాలి. జూనియర్ ట్రాన్స్లేటర్కి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ అయితే చేసి ఉండాలి. నెక్స్ట్ సీనియర్ డ్రాఫ్ట్స్మెన్కి సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలండి. జూనియర్ టెక్నీషియన్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. సీనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి వీటికి మాత్రం 12th అర్హత, ఎంపీసీ బైపీసీ చేసి ఏదైనా సైన్స్కి సంబంధించిన డిగ్రీ చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పర్ డివిజన్ క్లర్క్కి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 35 words per minute టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఇంటర్మీడియట్ చదివి టైపింగ్ అయితే తెలిసి ఉండాలి. స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ అని 12th కానీ చదివి షార్ట్ అండ్ తెలిసి ఉండాలి. జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్కి 12th క్లాస్ చదివి డిగ్రీ ఏదైనా సైన్స్ గ్రూపుల్లో ఉంటే అప్లై చేసుకోవచ్చు. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు 12th క్లాస్తో పాటు టైపింగ్ తెలిసి ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్కి 10th క్లాస్ ఉంటే చాలండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు 10th అర్హత ఉంటే చాలండి, అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హతలకు ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి. సో వీటికి సంబంధించి మనకు పోస్టుల వారీగా ఫీజు అయితే చేంజ్ అవుతుందండి. మనకు కొన్ని పోస్టులకు 2 hours ఎగ్జామ్ ఉంటుంది, కొన్ని పోస్టులకు 1 hour ఎగ్జామ్ ఉంటుంది. 2 hours ఎగ్జామ్ ఉండే పోస్ట్కి 1000 ఫీజు, 1 hour ఎగ్జామ్ ఉండే పోస్ట్కి 500 ఫీజు అయితే ఉంది. ఫీజు అయితే మనకు SC ST, ఫిజికలీ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజులో నుండి కొంత మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో వీళ్ళకు 2 hours టెస్ట్కి అయితే 250, 1 hour టెస్ట్కి అయితే 150 ఫీజు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఫీజు అయితే ఉంది ఈ పోస్టులకు సంబంధించి. చూసి మనం అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు డీటెయిల్డ్ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్ను మొత్తం కూడా ఇవ్వడం అయితే జరిగింది. డీటెయిల్డ్గా చూసి అప్లై అయితే చేసుకోండి. అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు ఏదైతే డౌట్స్ ఉంటాయో వాటికి సంబంధించి కామెంట్ చేయండి, నేను రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.